ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన ఓడ దిగినాక బోడ మల్లన అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దర్ జపం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గద్దర్ ఫ్యామిలీని పక్కన పడేసింది. ఉప ఎన్నికల్లో వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది. మరోవైపు మాదిగలకు టికెట్ల కేటాయింపులో తీరని అన్యాయం చేశారని సామాజిక వర్గం కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఒకలా ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దర్ను రాజకీయంగా ఉపయోగించుకుంది. ఇదే తుక్కుగూడలో జరిగిన సభలో గద్దర్ను ఆహ్వానించి రాహుల్ గాంధీ పక్కన కూర్చుండబెట్టి ప్రజలకు ప్రజా యుద్ధ నౌకకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రచారం చేసుకుంది. గద్దర్ మృతి చెందిన సమయంలోనూ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్యా నందిత అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన వెన్నెలని తిరిగి పోటీ చేయిస్తుందని భావించారు. 3 నెలల క్రితం పోటీ చేసి ఓటమి పాలైన వెన్నెల పోటీ చేస్తే ప్రజల్లో సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది. పైగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ నుండి నారాయణ్ శ్రీ గణేష్ ని తీసుకుని టికెట్ కేటాయించింది. వెన్నెలకు హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్. ఏప్రిల్ 6న చంద్రబాబు ప్రభుత్వం నాడు గద్దర్ వెన్నులో తూటా దింపితే కాంగ్రెస్ పార్టీ గద్దర్ ఫ్యామిలీకి రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది. గద్దర్ అభిమానులు వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ అవసరాలు అప్పుడు ఒకలా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేయకుండా గద్దర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ అండగా నిలవాలని, లేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే బుద్ధి చెప్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే అటు మాదిగలకు పూర్తిగా హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్. మాదిగలు కంటోన్మెంట్ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలకు గాను ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్. అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నడూ జరగలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి, ఆంధ్రలో అత్యధికంగా ఉన్న మాలలకు పెద్దపీట వేసేవి. కానీ కాంగ్రెస్ ఎందుకో ఒక టికెట్ ఇవ్వకుండా మాదిగలకు మొండి చేయి చూపింది. మాదిగలకు ఒక పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును కేటాయించాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు 3 రోజుల పాటు ఏఐసిసి ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అయినా కాంగ్రెస్ కరుణించలేదు. ఫ్యామిలీ పాలిటిక్స్ తో పాటు మాలలకే పెద్దపీట వేసింది కాంగ్రెస్. అందులోనూ పార్టీ కోసం కష్టపడ్డ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకైనా టికెట్ ఇవ్వలేదు. మాల సామాజిక వర్గానికి చెందిన వలస నేతకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. వెన్నెలకి కాలిపక్షంలో కంటోన్మెంట్ సీటు మాదిగలకే దక్కుతుందని భావించారు ఆ సామాజిక వర్గం నేతలు. అందులో ప్రధానంగా పిడమర్తి రవి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఎస్సీ మాదిగ క్రిస్టియన్స్ సైతం కంటోన్మెంట్ సెగ్మెంట్ లో అధికంగానే ఉన్నారు. అటు మంత్రి పొంగులేటినే నమ్ముకున్న పిడమర్తి తనకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇటు స్థానికుడు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హైకమాండ్ పై భారం వేశారు. రేవంత్ ఎలాగూ సహకరించడం లేదు. సోనియాతో పాటు పార్టీ ఢిల్లీ పెద్దలపైనే హోప్స్ పెట్టుకున్నాడు.